ఓజీ మూవీకి వెళ్ళేసి వచ్చాను భయ్యా. మీలో ఎంతమంది ఓజీ చూశారు కింద కామెంట్ చేయండి, నచ్చిందో లేదో. అండ్ నేను రివ్యూ చెప్పే కన్నా ముందు మీ అందరికి ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. నా వీడియో చూసి కానీ, నా ఇప్పుడు ఈ రివ్యూ చూసి కానీ మీరు సినిమాకి టికెట్లు కొనుక్కోకుండా ఆపేసి, సినిమాకి వెళ్ళడం ఆపేసి అవన్నీ చెయ్యొద్దు. టికెట్లు కొనండి, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీకేమనిపించిందో జెన్యున్ గా మాట్లాడండి, 10 మందికి చెప్పుకోండి అంతే. ఒకడు వీడియో చూసి లేకపోతే ఒకడు ఏదో రివ్యూ అట వీడియో బాగాలేదు అన్నాడు ఆ సినిమాకి వెళ్ళడం మానేద్దాం అలా చెయ్యొద్దు. నా వీడియో కాదు, నాలాంటి 10 మంది గొట్టంగాలు వచ్చి చెప్పినా వినొద్దు. నాకేమనిపించిందో నేను చెప్తాను ఈ వీడియోలో, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సినిమాకి వెళ్ళి చూసి వచ్చాక. అది పాయింట్. ఇది నేను చెప్పాలనుకున్నాను, చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనం సినిమా గురించి మాట్లాడదాం. సినిమా గురించి కన్నా ముందు డైరెక్టర్ సుజిత్ గురించి మాట్లాడాలి. భయ్యా సుజిత్ భయ్యా ఒకటే ఒక పాయింట్ చెప్పాల్సింది భయ్యా మాకు. ఈ సినిమా ఓజీ అనే సినిమా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే చిత్రీకరించబడింది అని చెప్పాల్సింది. మాస్ ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్స్ ఎలివేషన్స్ తప్ప మూవీలో అయితే ఏమీ లేదని నాకు అనిపించింది పర్సనల్గా. అంటే నాకు బాగుందా బాగాలేదంటే ఓకే అనిపించింది. మరీ శవాలు లేస్తారా స్వర్గంలోకి వెళ్ళిపోయిందిరా నా శవం అమ్మో నేను పిచ్చకపోతున్నాను అలా లేదు. అలాగని అరే పిచ్చుకుందరా చండాలంగా ఉందరా నేను థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయి అనిపిస్తుంది అలా కూడా లేదు. అటు కాక ఇటు కాక ఉందనిపించింది. ఓకే ఓకే అని అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ 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 వెళ్దామని ప్లాన్ వేసారే తప్ప ఒక కథ గట్టిగా ప్రిపేర్ చేద్దాం, ఒక స్ట్రాంగ్ కథను పట్టుకుందాం అన్న లేదు. అక్కడ చాలా 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 చిన్న పాయింట్ అనమాట కథ. అంత దమ్మున్న కథ కూడా నాకు అనిపించలేదు. బట్ ఎలివేషన్లు పడ్డాయి భయ్యా పవన్ కళ్యాణ్ గారికి మాస్ అంతే. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ గుడ్డలు చింపించుకుంటారు. చెప్తున్నాను కదా మీ అందరికి ఫుల్ మీల్సే పండగ. ఇంకా చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నారు, ఆ ఆకలి తీరే రోజు అనమాట ఇది. సో ఓజీ బాగుంది, మంచి ఎలివేషన్స్ పడ్డాయి. బట్ నాకైతే కథ పరంగా నేను మాట్లాడాలి, ఎందుకంటే నేను ఫ్యాన్ కాదు కాబట్టి కామన్ ఆడియన్స్ గురించి మాట్లాడాలి కాబట్టి. కామన్ ఆడియన్స్ కి కొంచెం అంత కిక్ ఇవ్వకపోవచ్చు, బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే కిక్ ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రభాస్ కి సలార్ ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ అలాగనమాట. సో ఎలివేషన్స్ 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 ఇలా పడ్డాయి. సో ఈ రకంగా ఇలా చూసుకున్నట్టయితే ఫ్యామిలీ సెంటిమెంట్ ఏదైతే పెట్టాలనుకున్నాడో డైరెక్టర్ అది అంతలా వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఆ వైఫ్ది కానీ ఆ డాటర్ది కానీ ఏట్రా ఇక్కడ ఇంత బాధ అంటే సాడ్ సీన్ వస్తున్నా కూడా మనకి ఏం అనిపించట్లేదు ఏట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఎటువంటి ఎమోషన్ ఫీల్ అవ్వలేదు, నేను కనెక్ట్ అవ్వలేకపోయాను, ఎందుకంటే ఆ స్క్రీన్ మీద అంత పండలేదు అది. మరి ఏమో నాకు ఎందుకు పండలేదు నాకైతే అర్థం కాలేదు. డైరెక్టర్ ఎందుకు ఫోకస్ చేయలేదా మరి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ మీద ఫోకస్ చేశారు ఏమంటే తెలియదు. కానీ సినిమా అయితే ఎలివేషన్స్ పరంగా బాగుంది. ఫస్ట్ సీన్ లో జపాన్ తో ఓపెన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ యంగ్ క్యారెక్టర్ చేసిన కుర్రోడ్ సీన్ ఏదైతే ఉంటుందో అది బాగుంది. తర్వాత ఇంటర్వెల్ సీన్ బాగుంటది, మాస్ ఇంటర్వెల్. అంతే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే అంత మాస్ ఎలివేషన్ ఉన్న ఇంటర్వెల్ పడలేదు, అంటే నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమాలో బాగా పడ్డది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది అనిపించింది. ఈ జపాన్ది ఈ జపనీస్ ది కలిపి తీసుకొని మిక్స్ చేద్దాం అని డైరెక్టర్కి ఎందుకు అనిపించిందో కానీ అది ఎలివేషన్స్ పరంగా వర్కౌట్ అయింది. బట్ సినిమా కథని మర్చిపోయా డైరెక్టర్ ఏంటి నాకు అర్థం కాలేదు, కానీ ఆ కథని అంత పట్టుకోలేకపోయి అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ సాహోకి ఓజీకి కనెక్షన్ ఉంది. సినిమాకి మెయిన్ ప్రాణం పోసింది ఎవరో తెలుసా? డైరెక్టర్ అనుకుంటున్నారా? తమన్ ప్రాణం పోసాడు భయ్య. ఒక్కసారి అక్కడ తమన్ లేకపోతే సినిమాను ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే అసలు అక్కడ ప్రతి ఒక్క సీన్కి అంత ఎలివేషన్ వస్తుందంటే దానికి మెయిన్ రీజన్ తమనే. అసలు ఎవర్రా అసలు ఇంత బాగా కొట్టే పెట్టారు నాయన. అక్కడ చాలా మంది అయితే థియేటర్లో తాగేసి కొట్టాడు రా తమను, తాగేసి కొట్టాడు ఏవో మాట్లాడు తెలుసు కదా. పైగా ఇంకోటి ఏంటంటే ఇద్దరిని కొడిశారు ఒక గుంపు కలిసి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు. సో ఇంటర్వెల్లో వీళ్ళిద్దరూ ఏమన్నారంటే అంత లేదురా అంత బాగాలేదురా అన్నట్టుగా మాట్లాడారట. అది వీళ్ళు వినిసి మావాడిని అంటారా నువ్వు నరికేస్తావు నేను ఏం చేసేస్తావు అని చెప్పి కొట్టేశారనమాట. పోలీసులను పిల్లడం అదంతా పెద్ద హంగామా జరిగింది థియేటర్లో సెకండ్ హాఫ్ టైంలో. సో అదనమాట థియేటర్లో అయితే అలా జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం బయట ఎవరు నోరు ఎప్పకూడదు అనమాట. చూస్తున్న సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. సినిమా బాగుందని బాగాలేదని చెప్పుకునే స్వాతంత్రం కూడా లేదు జనాలకి. సో అది అవన్నీ పక్కనెట్టేస్తే మనకెందుకు కానీ అవన్నీ. సో సినిమా పరంగా అయితే మాత్రం తమన్ న్యాయం చేశాడు, సుజిత్ ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి న్యాయం చేశాడు. మరి కామన్ ఆడియన్స్ పరిస్థితి ఏదంటే ఏంటి లేదు భయ్య. సో నా రివ్యూ అయితే ఇది, నాకైతే ఇలాగే అనిపించింది జెన్యున్ గా. సో పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఎలివేషన్స్ పడ్డాయి, అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. మీకేమనిపించింది సినిమా చూస్తే, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో దయచేసి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. నాకు తెల్లవారు లెగిసి నేను వెళ్ళి చూసిన సినిమాకి, ఒక్కడనే వెళ్ళి చూసిన సినిమాకి నచ్చిందా లేదా అది నేను వీడియోలో చెప్పాలనుకున్నాను, చెప్పాను.
సో ఓకే ఓకే అనిపించింది. నేను 5కి 3 ఇస్తాను భయ్య. అది ఆ మ్యూజిక్ కి అలాగే ఆ ఇంటర్వెల్ సీన్ ఆ టైంలో పడ్డ ఎలివేషన్ కి మాత్రమే నాకు ఇవ్వాలనిపించింది. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఆకలి తీరిపోద్ది ఈ సినిమాతోనే అని నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఎంత ఇస్తారు 5కి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఓజీ మూవీ మీద అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఇది గైస్ ఈ రోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.